సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసు విచారణ వేగవంతమైంది. డాక్టర్ రాజశేఖర్ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. ప్రధాన నిందితుడు పవన్ విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో అయితే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి విశాఖకు చెందినటువంటి పవన్ ఎవరైతే ఉన్నారో ఆయన విదేశాలకు పారిపోయినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే 3 వారాలుగా కూడా నిందితుడి ఆచూకీ దొరకకపోవడంతో అయితే ఇప్పటికే అన్ని రకాలుగా విచారణ చేపట్టినటువంటి పోలీసులు పవన్ విదేశాలకు పారిపోయినట్టుగా భావిస్తున్నారు. ఒక అంచనాకు వచ్చిన తర్వాత ప్రస్తుతం అయితే పోలీసులు అతనిపై లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ కేసులో మొత్తం అక్రమ కిడ్నీ మార్పిడి కేసులో అయితే పవన్ కీలకంగా వ్యవహరించాడు. ఎందుకంటే అక్రమ కిడ్నీ రాకెట్ మార్పిడికి సంబంధించినటువంటి ఈ కేసులో అయితే పవన్ అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో తనకున్నటువంటి నెట్వర్క్తో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు డబ్బు ఆశ చూపించి అయితే వాళ్ళను కిడ్నీ మార్పిడికి ఒప్పించడం, వాళ్ళని అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకురావడం, అలాగే ఆపరేషన్లు చేసేటువంటి డాక్టర్లను అటు తమిళనాడు నుంచి కావచ్చు, కాశ్మీర్ నుంచి కావచ్చు, వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం, అలకనంద ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించడం, ఇదంతా కూడా పవన్ కనుసన్నల్లోనే జరిగినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అతనిపై విదేశాలకు పారిపోయినట్టుగా కూడా గుర్తించి అతనిపై అయితే లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఇది మొత్తం వ్యవహారంలో కూడా తనకున్న నెట్వర్క్తో ఇటు ఏపీ, తెలంగాణ, అలాగే కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలకు తనకు నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తనకున్నటువంటి గుర్తింపు ఎక్కడ కూడా బయట పడకుండా అయితే పవన్ జాగ్రత్త పడి అయితే కీలకంగా వ్యవహరించినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించి అతనిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి లక్ష్మణ్ అనేటువంటి ఒక నిందితుడిని కూడా పోలీసులు ఇటీవలే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి అయితే రిమాండ్కి తరలించారు. లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి మధ్యవర్తిగా ఉండి ఈ వ్యవహారాన్ని నడిపించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే నగరంలో ఉన్నటువంటి చిన్న చిత్తగా ఆసుపత్రులే లక్ష్యంగా అక్కడికి వెళ్ళి నిర్వాహకులతో మాట్లాడి ఈ అక్రమ కిడ్నీ మార్పిడికి ఒప్పించి కమిషన్లు దండుకునేలాగా చేసే పాత్రలో అయితే ఈ లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ కిడ్నీ రాకెట్ మార్పిడి కేసుకు సంబంధించి అయితే గతంలో జనని అరుణ ఆసుపత్రులు నిర్వహించినటువంటి అవినాష్ కు కూడా ఈ లక్ష్మణే పరిచయం అయ్యి అవినాష్ ను ఈ అక్రమ దందాలోకి తీసుకొచ్చింది కూడా లక్ష్మణే. గతంలో జనని అరుణ ఆసుపత్రుల ద్వారా 40కి పైగా ఆపరేషన్లు, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు. జనని ఆసుపత్రి మూసేసిన తర్వాత డాక్టర్ అవినాష్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి చైర్మన్ సుమంత్ను పరిచయం చేసుకుని ఆయనను కలిసి సుమంత్ను కూడా ఈ కిడ్నీ మార్పిడి కేసుకు అయితే అవినాష్ ఒప్పించాడు. అయితే అవినాష్ను ఈ లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి అక్రమ కిడ్నీ మార్పిడికి సంబంధించి ఒప్పించిన క్రమంలో 2.5 లక్షల రూపాయలు కూడా కమిషన్ ఇచ్చేందుకు కూడా లక్ష్మణ్ ఒప్పించి అయితే ఈ అక్రమ దందాలోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత జనని ఆసుపత్రిని మూసేసిన తర్వాత కమిషన్ల డబ్బుకు ఆశపడ్డటువంటి అవినాష్ ఈ సుమంత్ను కూడా సరూర్ నగర్ ఆసుపత్రి సుమంత్ను కూడా ఈ అక్రమ కిడ్నీ మార్పిడికి ఒప్పించి సుమంత్కి 1.5 లక్షలు ఇచ్చి 1 లక్ష రూపాయల వరకు కూడా ప్రతి ఒక్క ఆపరేషన్కు అవినాష్ అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఈ లక్ష్మణ్ ప్రధాన నిందితుడైనటువంటి పవన్ కు కూడా ముఖ్య అనుచరుడుగా ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అతని కోసం కూడా విస్తృతంగా గాలించినటువంటి బృందాలు ఎట్టకేలకు విశాఖకు చెందినటువంటి ఈ లక్ష్మణ్ కూడా సరూర్ నగర్ పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి ఐఓగా ఉన్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే విచారణ వేగవంతం చేసినటువంటి పోలీసులు ఇప్పటికే నిందితుల్ని ఒక్కొక్కరుగా కస్టడీకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆసుపత్రి చైర్మన్ సుమంత్ను అలాగే డాక్టర్ అవినాష్ని ఇద్దరిని కూడా కస్టడీకి తీసుకొని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని విచారించినటువంటి సరూర్ నగర్ పోలీసులు అయితే తాజాగా ఇవాళ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి డాక్టర్ రాజశేఖర్, విశాఖకు చెందినటువంటి పెరుమాళ్ళ రాజశేఖర్ను కూడా అదుపులోకి తీసుకొని అయితే కస్టడీకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ రాజశేఖర్ లక్షల రూపాయలు తీసుకొని కూడా ఈ అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించి ఆయనను విశాఖలో అరెస్టు చేసి తీసుకొచ్చి ఇక్కడనైతే రిమాండ్కు తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసులో కోర్టు 3 రోజుల పాటు కూడా రాజశేఖర్ను కస్టడీకి అనుమతిచ్చింది. ఈ క్రమంలోనే కోర్టు అనుమతితో ఇవాళ మొదటి రోజు డాక్టర్ రాజశేఖర్ను అయితే సరూర్ నగర్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. మరియు 2 రోజుల పాటు కూడా ఈ విచారణ అయితే కొనసాగనుంది. గతంలోనే ఇటు సుమంత్, అవినాష్ ఇద్దరిని కూడా విచారించారు. దాని ఆధారంగా కూడా ఇటు రాజశేఖర్ని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం కేసులో అయితే 5 లక్షల రూపాయలు కిడ్నీ దాతలకు ఇచ్చి కిడ్నీ గ్రహీతల నుంచి మాత్రం 50 నుంచి 55 లక్షల రూపాయల వరకు కూడా దండుకుంటూ ఈ అక్రమంగా ఈ సొమ్మును వెనకేసుకుంటున్నట్టయితే పోలీసులు అయితే గుర్తించారు. నిందితులందరిపై కూడా కేసులు నమోదు చేసి అయితే ప్రస్తుతం మొత్తం ఈ కేసులో 11 మందిని అయితే అరెస్టు చేసి జైలుకు తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ మొత్తం కేసులో అయితే
పవన్ అనే వ్యక్తి కీలకంగా ఉన్నాడు కాబట్టి అతను దొరికితే ఇంకా మరెంతమంది ఈ కేసులో ఉన్నారు, ఎంతమంది పాత్ర ఉంది ఏంటనే పూర్తి విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే డాక్టర్ రాజశేఖర్ కస్టడీలో విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి పోలీసులు ప్రధాన నిందితుడు పవన్ కోసం కూడా ముమ్మరంగా గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు యూ.